తిరుగుతున్నారు, బురదలో తిరుగుతున్నారు అని చెప్పి ఒక పక్క వాళ్ళ మీడియా చెప్తూ ఉంటే మీరేమో వాళ్ళ అన్నమో రామచంద్ర అని ఏడుస్తున్నారని మీరు చెప్తున్నారు. నేను చెప్పడం కాదు సార్, వాళ్ళ బూత్ పత్రికలో 9వ తారీఖు వచ్చినటువంటి కథనం, ఆంధ్రజ్యోతి ఎన్టీఆర్ ఎడిషన్, కృష్ణా జిల్లా ఎన్టీఆర్ ఎడిషన్ లో ఆకలి పోరాటం అని చెప్పి ఒక బాక్స్ వేసి పెట్టారు సార్. ఒక వెహికల్ వస్తే, ట్రాక్టర్ వస్తే అన్నం ప్యాకెట్ల కోసం అక్కడ పోరాటం చేస్తున్నారు, వాళ్ళే పెట్టారు ఆకలి పోరాటం అని. 9వ రోజు సంఘటన చెబుతుంది. ఈ రోజు మనం 11వ రోజు ఇంటర్వ్యూ చేస్తుంది, వరదలు వచ్చిన 11వ రోజు ఇవాళ. 9వ రోజు వాళ్ళ ఎడిషన్ లో రాశారు. నేను ఈ రోజు జిల్లా పేపర్ నేను ఇంకా అబ్జర్వ్ చేయాలి, ఈ రోజు ఇంకేమన్నా ఆకలి పోరాటాలు అంటే ఏమన్నా రాశారు లేదు తెలియదు. మరి వాళ్ళే అన్నం దొరకట్లేదని రాస్తుంటే బాధితుల దగ్గరికి ఈ రోజు కూడా కనీసం కొన్ని ఏరియాలో అయితే వాటర్ కూడా దొరకనటువంటి పరిస్థితి, కుళ్ళిపోయినటువంటి శవాలు తేలి వస్తా ఉన్నటువంటి పరిస్థితులు, ఇంత దయనీయమైన స్థితి ఉంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడతారేంటి? మీరు విమర్శ చేయాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మీ మీద మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలా? మీ మీద మీరు ఆత్మవిమర్శ చేసుకొని ఇప్పటికైనా ప్రజానీకానికి సహాయం అందించండి, ప్రజలు ఇబ్బంది పడకుండా. ఒకటి వెంకటరెడ్డి గారు, ఇక్కడ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారంటే ఓకే, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి విమర్శలు చేస్తారు, ఆ విమర్శలకు తగినట్టుగా మీరు కౌంటర్ ఇవ్వాలి, అది మీ బాధ్యత. కానీ ఇక్కడ ఒక పక్క విజయవాడ మునిగిపోతే ప్రతిపక్షంగా రెస్పాన్సిబిలిటీ లేకుండా రాజకీయ విమర్శలతోనే సరిపెడుతుంది వైఎస్ఆర్సీపీ అనేది కూడా. మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే 1 కోటి రూపాయలు ఇచ్చేసాం, మేము చేతులు దులిపేసుకున్నాం అన్నట్టుగానే ఉంది తప్ప అంతకుమించి ఏం లేదు అనేది. ఇదంతా డైవర్షన్ కోసం ఇదంతా చేస్తున్నారు వైసీపీ నాయకులు. నిజంగా మీరు అన్నట్టుగా